ఇక టీడీపీ త్రిసభ్య కమిటీ ముందు బోండా ఉమా హాజరయ్యారు. అంబటితో కలిసి వేదిక పంచుకోవడంపై బోండా ఉమా వివరణిచ్చారు. ఇటీవలే వైసీపీకి చెందిన అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంతో పాటు ఉమా చేసిన కాపు అలజడి వ్యాఖ్యలపై వివరణ కోరింది పార్టీ. బోండా నుంచి వివరణ కోరే బాధ్యతను రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి నిమ్మల రామనాయుడుకు అప్పగించింది టీడీపీ అధిష్టానం. టీడీపీ త్రిసభ్య కమిటీ ముందు బోండా ఉమా హాజరయ్యారు. అంబటితో కలిసి వేదిక పంచుకోవడంపై బోండా ఉమా వివరణిచ్చారు. ఇటీవలే వైసీపీకి చెందిన అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంతో పాటు ఉమా చేసిన కాపు అలజడి వ్యాఖ్యలపై వివరణ కోరింది పార్టీ. బోండా నుంచి వివరణ కోరే బాధ్యతను రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి నిమ్మల రామనాయుడుకు అప్పగించింది టీడీపీ అధిష్టానం. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈశ్వర్, త్రిసభ్య కమిటీ ముందు బోండా ఉమా ఎలాంటి వివరణ ఇచ్చారు? కొద్దిసేపటి క్రితమే బోండా ఉమా కమిటీ ముందు సమావేశమయ్యారు. కమిటీలో ప్రస్తుతానికి ఎవరున్నారన్నది ఇంకా నిర్ధారణ కావాల్సింది. ప్రస్తుతానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు నిమ్మల రామానాయుడు రాష్ట్ర మంత్రి ఉన్నారు. అయితే దానికి సంబంధించి వివరాలు మరిన్ని తెలియాల్సిన అవసరం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది కాబట్టి ఆయన ఏం చెప్పారన్నది ఇంకా తెలియాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఎందుకు ఈరోజు బోండా ఉమాని పార్టీ పిలిచింది అన్న దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా పార్టీ పిలిచింది డిసిప్లైన్ కోణంలో చూస్తోంది. ఇది కేవలం ముద్రగడ సంస్మరణ సభ సమావేశానికి హాజరైనందుకు ఏమాత్రం పార్టీ పిలవలేదన్నది పార్టీ వాదన. కానీ అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ అధికారిక అంటే ఆ పార్టీ లైన్కి భిన్నంగా ఉన్నాయా అన్న అనుమానం అందరిలో ఉంది. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు 2019లో ముద్రగడ్డతో విభేదించడం వల్లే పార్టీ అధికారాన్ని కోల్పోయిందన్న వ్యాఖ్యల దగ్గర నుంచి ప్రస్తుతం కాపుల్లో అలజడి ఉంది, అశాంతి ఉంది, అది పార్టీకి ఏమాత్రం మంచిది కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ స్టాండ్కి భిన్నంగా ఉన్నాయన్న దానిపైనే పార్టీ ప్రధానంగా ఆలోచిస్తోంది. ఎందుకంటే ఆ మేరకు పార్టీకి ఫీడ్బ్యాక్ వచ్చింది. పార్టీకి సంబంధించిన శ్రేణులు పెద్ద ఎత్తున ఉమా వ్యాఖ్యలపైన స్పందించాయి. సో ఈ నేపథ్యంలోనే పార్టీ ఆయన నుంచి వివరణ తీసుకోకపోతే మళ్ళీ అట్లాంటి వ్యాఖ్యలు పునరావృతం కావడం కావచ్చు, లేకపోతే మరొకరు వ్యాఖ్యలు చేస్తే ఇబ్బంది ఎదురవుతుంది. అదే సమయంలో పార్టీ క్యాడర్ కూడా ఒక మెసేజ్ని పంపించాలంటే ఉమా నుంచి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని పార్టీ భావించిన నేపథ్యంలోనే ఆయన పిలిపించింది. అయితే ఉమా మొదటి నుంచి చెప్తోంది ఒకటే, తాను కేవలం ఒక రాజకీయ కోణంలో దాన్ని నేను చూడలేదు, కేవలం ఒక సామాజిక ఒక వేదికగానే దాన్ని చూశాను. ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేత కాబట్టి అది సామాజిక వేదిక మాత్రమే భావించాను. అది కేవలం ఇక్కడ గుంటూరులో మాత్రమే జరగలేదు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగింది. వివిధ ప్రాంతాల్లో వివిధ రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలతో కలిసి చర్చించుకోవడం జరిగింది. సో ఇట్లాంటి సంఘటనలు, ఇట్లాంటి దృశ్యాలు కేవలం గుంటూరుకే పరిమితం కానప్పుడు నన్నే ఎందుకు పిలిచారు, ఆ మేరకు అదే నేను సమాధానం ఇవ్వబోతున్నా అంటూ ఉమా నిన్నటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఉదాహరణకైనా రాజమండ్రిలో జక్కంపూడి రాజా నిర్వహించిన సభలో దాంట్లో అందరూ వైసీపీ నేతలతో పాటు టీడీపీకి సంబంధించిన వంగవీటి రాధా వెళ్ళారు, అలాగే మిగతా జ్యోతుల నెహ్రూ వెళ్ళారు, అనేక మంది వెళ్ళారు. రఘురామరాజు ఆయనకు సంబంధించి గతంలో కూడా అక్కడికి రఘురామరాజు పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ అయినప్పటికీ కూడా ఆయన కూడా వైసీపీ నేతల్ని అంబటి రాంబాబుని కలిసిన నేపథ్యాన్ని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పార్టీకి ఆయన ఎలాంటి వివరణ ఇస్తారు, పార్టీ ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అలాగే వివరణతో సంతృప్తి చెంది ఏ రకమైన మెసేజ్ని పార్టీ క్యాడర్కి పంపించాలనుకుంటుందో ఆ మెసేజ్ని పంపించే అవకాశం ఉంది అన్నది మాత్రం చూడాల్సిన నేపథ్యం. సో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. మరిన్ని వివరాలు మరింతసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది.